హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. నేనైతే నైట్ బ్లౌజ్ అయితే కుట్టేశాను. కుట్టేసిన తర్వాత ఇక మొత్తం అన్నీ క్లీన్ చేస్తున్నాను. బయట ముగ్గు అది పెట్టేసి మొక్కకైతే నీళ్ళు పోసి ఇవన్నీ వ్లాగ్ అయితే తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఫస్ట్ వ్లాగ్ మాట ఇది. ఫస్ట్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇక టైలరింగ్ నేర్చుకోవడానికి అయితే వస్తారు అమ్మాయిలు. వాళ్ళు వచ్చేసరికి అన్నీ నీట్గా బయటనంతా ఎలా తుడిచేసి ముగ్గు పెడతానో, మిషన్లు అవి ఎలా ఉన్నాయో చూసేయండి మీరు కూడాను. ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, మన వీడియోకి సపోర్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసరికి నేను హాల్ అయితే లోపల బెడ్రూమ్ తుడుస్తున్నాను. తర్వాత హాల్లోనే ఉన్నాయి అంటే మంచాలు రెండును. పిల్లలిద్దరు పడుకుంటారన్నమాట. నేను లోపల రూమ్లోనైతే మిషన్ అయితే ఇలా పెట్టేసుకున్నాను. నేను నైట్ కుట్టినంతసేపు కొడతాను, తర్వాతే కింద అంతా దుప్పటి వేసుకొని పడుకుంటాను అన్నమాట. సో అందుకనేసి లోపల పిల్లలకి డిస్టర్బెన్స్ ఉండకుండా లోపల రూమ్లోనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పిల్లలిద్దరూను, పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. ఈరోజు నేను ఏం చేయలేదు మాట టిఫిన్, అందుకనేసి బయట నుంచి ఇడ్లీను పూరి తెచ్చుకొని తినేసన్నమాట పిల్లలు నేను. ఇంకా బాబు అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్, కానీ బాబుకి హెల్త్ బాగోపోవడం వల్ల స్కూల్ అయితే కాలేజీ అయితే జాయిన్ లేదు ఇప్పుడు. నెక్స్ట్ ఇయర్ అయితే జాయిన్ చేయాలి. 2 years అనవసరంగా 2 సంవత్సరాల నుంచి 10th కడుపులో నొప్పి వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూడాను. ఇంకా బాబుకి 2 times సర్జరీ అయిందన్నమాట. సో అందుకనిసే ఇప్పుడు హాస్టల్ ఫుడ్ అయితే పడట్లేదు, అందుకనిసి కాలేజ్ వానిపించి ఇంట్లోనే ఉంచామన్నమాట బాబుని. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ కంప్యూటర్ క్లాసులకి వెళ్తున్నాడు. బాబు కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేనైతే ఇంట్లో పనులు అవి చేసుకుంటున్నాను. పిల్లలిద్దరు బయటకు వెళ్తే కానీ నాకు పని అయితే అవ్వదు ఫ్రెండ్స్. ఇంకా ట్రైనింగ్ పిల్లలైతే నేర్పిస్తాను నేను, టైలరింగ్ ట్రైనింగ్ క్లాసెస్. సో అందుకనేసి వాళ్ళు వచ్చేసరికి నేను కొంచెం ఇవన్నీ దులుపుకొని నీట్గా తుడిచేసి ఉంటే బయట మాకు ఫ్లేవర్ వస్తుందన్నమాట. రోడ్డు మీద ఇల్లు ఇది, అందుకనేసి ఫుల్గా దుమ్ము ధూళి మొత్తం అంతా వచ్చేస్తుంది ఇంట్లోకి. మనం ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా మట్టి మొత్తం ఎగిరిపోతుంది. మీకు తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. రోడ్డు అంతా ఫ్లేవర్ కడుతున్నారు. సో అందుకనేసి ఇంకా గోడలు కలిపి ఇవన్నీ దుమ్మే మొత్తం అంతా మట్టి వచ్చేస్తుంది తెల్లవారిసరికే. మనం ఎన్నిసార్లు తుడుచుకున్నా ఇలాగే అవుతుంది. మరి ఏం చేస్తాం, మనకు వర్క్ పరంగా అయితే నేనైతే ఇక్కడైతే అద్దెకి తీసుకొని ఉన్నమాట. షాపు ఇదే, హౌస్ ఇదే, 2 ఇదే ఫ్రెండ్స్. వచ్చేసరికి ఇంకా పిల్లలైతే ట్రైనింగ్ అమ్మాయిలు దూరం నుంచి వస్తారు. ఒక 2 వస్తున్నారు, మా పక్కింటి ఆవిడొకరు, మొత్తం 3 మాట ప్రస్తుతానికి వస్తున్నారు. వాళ్ళకి అయితే నేను ఒక్కొక్కరికి 1500 అయితే తీసుకుంటాను. కొంచెం రెంట్కైనా కలిసి వస్తుంది అనేసి ఇంకా ట్రైనింగ్ క్లాసెస్ అయినా స్టార్ట్ చేశాను అనమాట. అంటే నేను ఎప్పుడు చెప్తాను, ఇంకా రెంట్కి కూడా కొంచెం సరిపోతుంది ఇబ్బంది లేకుండా. కానీ మిగతా వీటికి కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇక్కడ పైన అయిపోయింది. అప్పుడు అంతకుముందు అయితే షాప్ పెట్టుకుంది దాన్ని కిందన, కొంచెం బాగానే ఉండేది. కానీ ఈ పైకి వచ్చిన కాంచి కస్టమర్స్ అయితే తగ్గిపోయారు. ఇది 2nd floor మాట, అందుకనేసి ఎవరికి రావడానికి మరి అవ్వట్లేదో తెలియదు. సో నాకు తెలిసిన కస్టమర్లు అయితేనే వస్తున్నారన్నమాట. సో మిగతా అయితే పైకి అయిపోవడం వల్ల రావట్లేదు. ఇంకా ప్రతి ఇంట్లోని కొంచెం టైలరింగ్ అయ్యి ఇప్పుడైతే అందరూ నేర్చుకుంటున్నారు కదా, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టైలరింగ్ నేర్చుకోవడానికి అందరూ. ఇంకా సో అందుకనేసి వర్క్ తక్కువైనా నేను ఇలా ట్రైనింగ్ క్లాసెస్ అయితే ఇచ్చి నాకు వచ్చిన వర్కే 10 మందికి నేర్పిస్తే వాళ్ళు కూడా ఏవైనా కష్టకాలంలో ఇలాంటివన్నీ పనికొస్తాయి. ఇంట్లో కుట్టుకోవడానికి వాళ్ళు కుట్టుకుంటారు, నెక్స్ట్ అవతల కొడతారు కదా, మనీ అయితే సేవ్ అవుతుంది అని చెప్పాను. ఇంకా నాకు ఇచ్చిన 1500 ఇస్తున్నారు నెలకు మాట ఒక మనిషి. నాకు ఇచ్చిన 1500 కూడా మీరు ఇచ్చినట్టుగా ఏమి కాదు, మీకు వర్క్ నేర్పిస్తున్నాను కదా, మీరు బ్లౌజులు అవి తెచ్చుకుంటారు కదా, అదే అవి బయటని కుట్టించుకుంటే వాటికి కూడా డబ్బులే అవుతాయి కదా. సో
అలాగా మీకు సేవ్ అవుతుందని అనేసి అయితే చెప్తున్నాను. ఇక్కడైతే మాకు ఫ్రంట్లోని సందు ఇలా ఇచ్చాడు, సైడ్కి మొత్తం ఎక్కువగా ఉంటుంది. మీకు ఇప్పుడు ఇది బయటని చూపిస్తున్నాను. బయటనైతే ఇలా 2 మిషన్లు అయితే పెట్టాను. ఇంట్లో అయితే ఒకటి పెద్ద మిషన్ పెట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి బయటని ఇలా పెట్టుకున్నాను. అంతకుముందు ఇంకా 2 మిషన్లు ఉండేవి, అవి వచ్చేసరికి అమ్మేసిన తర్వాత ఈ చివరి ఉన్న మిషన్ అయితే కొనుక్కున్నాను. సో ఒకటైతే ఫస్ట్ నుంచి నేను కుట్టే మిషన్ ఇది, తర్వాత ఇంట్లో ఉన్న మిషన్ అయితే కొనుక్కున్నాను అనమాట. సో ఇలా బయటనైతే అరేంజ్ చేసుకున్నాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇంకా అయితే వాళ్ళు వచ్చేసరికి 11 అవుతుంది, 10:30, 11 అవుతుంది. ఇంకా ఈ ధూళది అంటేస్తుంది కదా బట్టలకి, అవి కిందనేసి కట్ చేసుకుంటాం కదా. సో వాళ్ళు వచ్చేసరికి నీట్గా చేసుకొని అందుకనేసి ఉంచుతున్నాను. మరి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కదా, మట్టది ఉంటే మన ఇంటి ముందు మనమే శుభ్రం చేసుకోవాలి కదా. అలాగైనా ఆ పక్కన కూడా మనకి అవసరం లేకపోయినా అదంతా తుడుచుకొని ఉంచుకుంటే ఆ సైడ్ అంతా మేమే వాడుకుంటాం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ మనీ ప్లాంట్ ఉంది కదా, ఇది వచ్చేసరికి ఎప్పుడో వేసనమాట. ఈ పైన ఒక పురుగు అయితే పట్టేసింది, అప్పుడు గంగుల పురుగు మాట పట్టేసింది. రోజుకి ఈ ఆకులన్నీ తినేస్తున్నాయి, ఏంటవుతుందా అనుకున్నాను అనమాట. తర్వాత చూస్తే గంగుల పురుగు ఉంది. ఆకులన్నీ ఆల్రెడీ కొంచెం కొరికేసాయి, మిగతా అంతా బాగానే ఉంది, మధ్యలోవే కొరికేసాయి. సర్లే అనేసి ఇంకా చూడండి ఉంది ఇలా ఉందన్నమాట. ఈ పైన అంతా ఇలా ఆకులు అయితే ఉన్నాయి. బాగుంది ఫ్రెండ్స్. మనీ ప్లాంట్ మీకు కూడా ఉందా కామెంట్ చేసేయండి. నా ముగ్గు ఎలా ఉందా చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ మళ్ళీ చెప్తున్నా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా పెట్టాను కదా, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలా నాకు మీరు అంతా సపోర్ట్ చేసి మీరే నా మోటివేషన్ అన్నీను, నా ఫ్యామిలీ అంతా మీరే అని నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా తుడుచుకున్నానో సర్దుకున్నాను. ఈ బ్లౌజులు అయితే నైట్ కుట్టాను, నిన్నటి మొన్నటి కుట్టాను అండి. ఓకే ఫ్రెండ్స్.